అంటే ఏంటంటే ఈ భార్యను చూపించి ఉద్యోగాలు పొందుతున్నారు వాళ్ళు. అందుకే ఇటువంటి స్వల్ప ప్రయోజనాల కోసం పెళ్లి చేసుకుంటున్నారే తప్ప ప్రేమ కాదు, ఏది కాదు. ఇట్లా చేసుకుని మన వైపు చెప్పేవాళ్ళు ఉంటారు, మన వైపు మాట్లాడే వాళ్ళు ఉంటారని పెళ్లి చేసుకోవటం, తర్వాత మనకు ఉద్యోగాలు వస్తాయని పెళ్లి చేసుకోవటం, తర్వాత ఇంకా కొన్ని చెప్పరాని విషయాలు కూడా ఉన్నాయి, అవి మాత్రం నేను చెప్పదలుచుకోలేదు. ఆ కోరికలతో కూడా చేసుకుంటారు పెళ్లి. కానీ భార్య మంచిది, లేకపోతే ప్రేమిస్తుంది, లేకపోతే నేను ఆమెను ప్రేమిస్తా, ఆమె నన్ను ప్రేమిస్తుంది, ఈ భావాలతో పెళ్లి చేసుకునే వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు కూడా ఉండరు. చెప్పండి, ఇంకా ఆ కోరికలు కూడా ఏం బూతులేం కాదు కదా, తెలుసుకుంటారు కదా. నాతో కొంతమంది అన్నారు, నేను కూడా వాస్తవాలే కదా, వాస్తవాలు దాచిపెట్టడానికి ఏం లేవు. ఒకవేళ ఇది మంచిది కాకపోతే ఎడిట్ చేసేటప్పుడు తీసేది నేను కడుక్కొని తీసేస్తాను. ఏంటంటే భార్యను పెళ్లి చేసుకుంటే నీకు మంచి మనిషి దొరకదు, అంతా పాత సరిగ్గా దొరుకుతుంది నీకు, పర్లేదు, నువ్వు అన్నమాట నిజమే, జనం అన్నారు నాతో, నువ్వు అన్నమాట నిజమే. కానీ పిల్లలు పుడతారు కదా, పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు వాళ్ళు మంచి సరికే కదా, వాళ్ళని అనుభవించవచ్చు. ఇప్పుడు నీకు ఇట్లా పెళ్లి చేసుకోకపోతే నీకు అసలు మంచి సరికి దొరకనే దొరకదు. ఎందుకంటే ఎవరైనా పిల్లలు ఉంటారు, వాళ్ళు నీ దగ్గరికి పిల్లల్ని పంపించరు. తర్వాత భార్య పాత సరికే, కాబట్టి పిల్లలు పుడితే పిల్లలు వాడుకుంటే ఆ పిల్లలు కొత్త సరుకు. పిల్లలు కూడా ఏంటి, మమ్మల్ని రేప్ చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని అనేవాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. మగపిల్లైనా ఆడపిల్లైనా మగవాళ్ళని అనుభవిస్తారు, ఆడవాళ్ళని అనుభవిస్తారు. మగవాళ్ళని అనుభవిస్తే హోమోసెక్సువాలిటీ అంటారు. మన ఆధ్యాత్మిక భారతదేశంలో హోమోసెక్సువాలిటీ లేదు, ఇది పాశ్చాత్య సంస్కృతి అనే వాళ్ళంతా పెద్ద మూర్ఖులు. అనాది కాలం నుంచి అన్ని దేశాల్లో ఉంది ఈ హోమోసెక్సువాలిటీ ఉంది, లెస్బియనిజం కూడా, రెండు ఉన్నాయి. అయితే అంటే సింగిల్ జెండర్స్ సేమ్ ఒకే దాంట్లో సెక్స్ ఉండటం మాత్రం కొత్త ఏం కాదు. ఇది ఆధ్యాత్మిక భారతదేశం లేదు, ఏది లేదు, అనాది నుంచి అసలు ఏ సంస్కృతి లేని రోజుల్లో నుంచి కూడా ఇది ఉంది, ఉంట మాత్రం. కొన్ని గ్రంథాల్లో కూడా ఇవి ఉంటాయండి మీరు చెప్పేవి. అంటే సొంత అక్కతో సంబంధం పెట్టుకున్నాడు, సొంత చెల్లితో పెట్టుకున్నాడు, అన్నతో పెట్టుకున్నాడు, తమ్ముడితో పెట్టుకున్నాడు, లేకపోతే వాళ్ళ తల్లితో పెట్టుకున్నాడు అనే ఈ భావాలు మీరు చెప్పేవి కొన్ని బైబిల్ గ్రంథాల్లో కానీ లేకపోతే కొన్ని హిందూ గ్రంథాల్లో కూడా ఉంటున్నాయి. కానీ వాళ్ళని దేవుళ్ళకి కొలుస్తున్నారు. విచిత్రం ఏంటనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు నిజంగా మాట్లాడితే మనం తప్పే అనిపించట్లా. మరి నిజంగా మాట్లాడితే మనం పైకి ఎక్కిన క్రైస్తవ మతం మీదకి పోకూడదు. మనం ఈ హిందూ దేశంలో హిందువులో ఉన్నాం కదా, మన మందుంది కదా అని చెప్పి పెద్దలకి క్రైస్తవ మతాన్ని విమర్శించడం బుద్ధి తక్కువతనం, అంతకంటే బుద్ధి తక్కువ ఇంకోటి లేదు. క్రైస్తవ మత గ్రంథాల్లో ఏమున్నాయో అవే సంగతులు హిందూ మత గ్రంథాలు కూడా ఉన్నాయి అంటే మీరు ఆశ్చర్యపడిపోవచ్చు. కొంచెం మార్పులు చేసి ఉంటారు, కొద్దిగా మార్పులు. ఎంతో మంది భార్య మీద మోజు తీరి ఋషులు, మహర్షులు కూడా నీ భార్య నాకు ఇవ్వు, నా భార్య నీకు కూడా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అట్లా ఖురాన్లో కూడా ఉన్నాయి కదండి, ఉన్నాయి. తర్వాత మన దేశంలో కూడా రాజ్యం పోతుందనో లేకపోతే ఇంకా వేరే కారణాల వలన తల్లిని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, చెల్లెల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎవరిని పెడితే వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు. అది తప్పు కాదు. అంతేకాదు ఇప్పుడు కూడా ఎప్పుడు పూర్వం ఉన్నారు ఇట్లా చెల్లెల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు, మా తల్లిని పెళ్లి చేసుకునే వాళ్ళు, రాజ్యం కోసం దేనికోసం పూర్వం ఉన్నారు. ఇది చాలా అరుదు. కానీ సెక్స్ విషయంలో మాత్రం మనిషి ఎవరినీ వదలటం లేదు. కూతురని కానీ, కొడుకని కానీ, తల్లిని కానీ, చెల్లెలని కానీ, ఈ వరుస ఆ వరుస అని కాదు, ఈ రోజుల్లో కూడా ప్రతి వరుసని కూడా వాడుకుంటున్నాడు మనిషి. ఆడ మనిషి వాడుకుంటుంది. నాకు కొడుకుతో సంబంధం ఉండాలి అని చెప్పి మొక్కు పట్టే తల్లులు ఉంటారు, నాకు కూతురుకు సంబంధం ఉండాలి మొక్కు పట్టే తండ్రులు ఉంటారు. తర్వాత ఈ అంతగా బయటకు రాకపోతే సరే ఇంకొక కొత్త విషయం ఏంటంటే, మామ అంటే కోడల్ని అనుభవించినోడే మామ, లేకపోతే వాడు అదొకతోడు అనే ఒక సమాజంలో ఒక రీతి, ఒక ఆచారం ఉంది. అట్లనే ఆడమనిషి కూడా అనుభవించిన అల్లుడితోనే అనుభవించాలి, అల్లుడితో అనుభవించకపోతే ఆ మనిషి కాదు, చేతగాడి మనిషి అనే భావం మనసులో మాత్రం పూర్తిగా ఉంది. పైకి మాత్రం అనరు. నేనంటున్నా పైకి. ఇటువంటి మాటలు అన్నందుకు రేపు నన్ను నరికి చంపినా పర్లేదు, నేను చావడానికే సిద్ధం. కానీ నేను మాత్రం ఉన్న విషయాలను బయట పెట్టి ఈ సమాజం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో బయట పెడుతున్నాను తప్ప ఎవరినో ఇబ్బంది పెడదామనే ఉద్దేశంతో నేను బయట పెట్టాను. మన భారతదేశంలో మీరు చెప్పిన మాటలు అంతగా ఎక్కువ మందిలో మనకు కనిపించలే, కానీ వేరే దేశంలో అయితే ఇవన్నీ కామన్ గా మాట్లాడుకుంటారండి. సర్వసాధారణంగా ఇవి మాట్లాడుకుంటారు, నేను వాళ్ళతో చేసా వీళ్ళతో చేసా. మన భారతదేశంలో మాత్రం కొంచెం జంకుతారు, కానీ చేయడం మాత్రం చేస్తారు. ఎందుకంటే ఏదైతే వీళ్ళు రిలేషన్స్ అని చెప్తున్నారో ఎక్కువ శృంగార కార్యక్రమాలు ఈ దగ్గర బంధువుల దగ్గరే ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే వాడికి అనుకువగా ఉంటుంది కదా వెళ్ళి రావడం ఇంట్లోకి, వేరే వాడికి అంత చనువు ఉండదు. వాడు వెళ్ళినా సరే వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకోరు. పూర్తిగా నిజమైంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఆచారాలు ఎక్కడైతే ఉంటాయో
అక్కడ అనాచారం అతిగా ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఆచారాలు ఉండవు, చాలా తక్కువ. వాళ్ళు గుడ్డలు కూడా చాలా తక్కువ వేసుకుంటారు. గుడ్డలు తక్కువ వేసుకున్నంత మాత్రం వాళ్ళు విచ్చలవిడిగా సెక్స్ చేస్తారనే మాట లేదు. భావన మన మన ఇండియాలో పూర్తిగా దుప్పట్ల గుడ్డలు కప్పుకున్నా సరే సెక్స్ మాత్రం పూర్తిగా చేస్తారు, అందులో ఏమీ అనుమానం లేదు. ఎక్కువ ఒకటే పాయింట్, ఎక్కువ ఆచారాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అనాచారం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కట్టలు ఎక్కడ ఉంటాయో అక్కడ సెక్స్ విపరీతంగా ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో కంటే కూడా విపరీతంగా భారతదేశంలో సెక్స్ ఎక్కువ ఉంది. భారతదేశంలో ఎక్కువ సెక్స్ పాశ్చాత్య దేశాల్లో కంటే కూడా. కానీ మనం చెప్పుకోం, వాళ్ళు ఏమో కొద్దిగా బయటపడతారు. మరి భారతదేశ సాంప్రదాయం ఇది, అది చీరకట్టు అది అని చెప్తూ ఉంటారు. అవన్నీ ఊరికి పైకి చెప్పే మాటలే. చీరకట్టులో నిజంగా మాట్లాడితే పాశ్చాత్య దేశాల్లో వేసుకునే డ్రెస్సులు నిజంగా మాట్లాడితే అవే శరీరాన్ని ఎక్కువ కప్పుతాయి. మన చీరకట్టే శరీరాన్ని బాగా బహిర్గతం చేస్తూ ఉంటుంది. చీరకట్టు నడుం కానీ ఇవన్నీ వాళ్ళు వేసుకుంటే దిగేసుకుంటారు కదా, పూర్తిగా కోర్టు పాడని దిగేసుకుంటే వాళ్ళ శరీరం అసలు ఏమి కనపడదు. తర్వాత వాళ్ళ వక్షోజాలు అవి కూడా పెద్దగా కనపడదు. వీళ్ళు బయట ఇట్లాగో అట్లాగో లేకపోతే నడుంలాగో ఎక్కువగా ప్రదర్శన చేసేది మన వాళ్ళు ఎక్కువ చేస్తారు. ప్రదర్శనకు అనుకూలంగా మన డ్రెస్సే ఉంది, వాళ్ళ డ్రెస్ లేదు అసలు. తర్వాత ఒక్కొక్క దేశం ఏమని ఉంటుందంటే వ్యభిచారం చేస్తే కోర్టు కూడా పోయే పని లేదు. 10 మంది అనుకుంటే ఇక వాళ్ళు ఆ ఇద్దరిని రాళ్ళేసి చంపొచ్చు. దానికి చట్టం లేదు, ఏది లేదు. రాళ్ళేయడం చచ్చినాక రాళ్ళేసి వాళ్ళు చచ్చిన దాకా వాళ్ళని వదిలిపెట్టకూడదు అనే చట్టం ఉంది. అటువంటి చట్టం ఉన్న దేశాల్లో ఎంత వ్యభిచారం జరుగుద్దంటే మన ఇండియాలో జరగదు, పాశ్చాత్య దేశాల్లో కూడా జరగదు. అంతగా జరుగుద్ది అక్కడ వ్యభిచారం. అంత కఠినమైన రూల్స్ ఉన్నా సరే కఠినమైన రూల్స్ ఉంటేనే ఎక్కువగా ఇది వ్యభిచారం జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు పరాయి మనిషితో వ్యభిచారం చేస్తే శిక్ష పడుతుంది అని చెప్పే చట్టం ఉంది. ఉంటే ఏం చేస్తాడు, శిక్ష పడుతుంది అని చెప్పి సెక్స్ తగ్గించడు. మనిషి తగ్గించకుండా ఎక్కడో చాటుగా చేస్తాడు. చేస్తే ఎవడో ఒక పక్కన ఒక ముసలోడు అంటున్నాడు, వాళ్ళు చూసి ఏదో ఫోటో తీసో లేకపోతే ఏదో రకంగా సాక్ష్యం ఇచ్చేదో మీరు సెక్స్ చేశారని నేను గోల్ చేస్తాను, మీరు జైలుకు పోతారు అని అంటాడు. అప్పుడు బాబు మమ్మల్ని క్షమించు, కావాలంటే నన్ను కూడా వాడుకోమంటాడు. వీళ్ళు కూడా వాడుకోమంటే నేను నిన్ను వాడుకుంటే అప్పుడు నేను ఎవరికి చెప్పను, నీకు శిక్ష ఉండదు అంట. అంటే ఏంటంటే ఆ మనిషి ఇతను వాడుకుంటేనేమో ఆ వ్యభిచారం నేరం కాకుండా పోయింది. ఈ మనిషికి ఒప్పుకోకుండా వాళ్ళిద్దరు ప్రేమ గల వాళ్ళిద్దరే ప్రేమించుకొని ఆ పని చేస్తే మూడోడికి పట్టుకుంటానని చెప్పంటే ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకొని మూడోడు బెదిరిస్తే వాళ్ళకి ఇష్టం వస్తుంది, లేకపోతే సరే మూడో వాడికి కూడా తలవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర ఉన్న సెక్స్ మూడో వాడి దగ్గరికి పోతుంది. సెక్స్ అక్కడ వెళ్ళి సెక్స్ విపరీతం అయిపోయింది, పెరిగిపోయింది. ఇంకా అలా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకోటి అంటాడు, రేపు ఇంకోటి చూస్తాడు, నన్ను కూడా వాడుకోమంటాడు. రేపు ఇంకోటి అంటాడు, నన్ను కూడా వాడుకోమంటాడు. అట్లా ఆచారాలు ఎక్కువ, చట్టాలు కఠినంగా ఉన్న కాడ ఆ చట్ట విరుద్ధమైన పనులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దేవుడి గుళ్ళో కూడా అంతే, ఎక్కువగా ఆచారాలు అక్కడ అక్కడ దేవుడి గుళ్ళో ధర్మం ఉంది అంటే ఆ దేవుడి గుళ్ళో ఉన్నంత అధర్మం ఎక్కడా, న్యాయస్థానాల్లో న్యాయం ఉంది అంటే అక్కడ ఉన్నంత అన్యాయం ఎక్కడా ఉండదు. అట్లా ఎక్కడ ఏది మనం ఆకాంక్షిస్తామో దానికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చట్టాల్లో ఉన్న లోపాలు, మానవ మస్తిష్కంలో ఉన్న లోపాలు దీనికి కారణం. మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్ చూస్తే కొంతమంది పోలీసులు కూడా ఏం చేస్తున్నారంటే ఒక ఇద్దరు లవర్స్ ని ఎవరన్నా కనిపించి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే వీళ్ళు పట్టుకున్నారనుకోండి, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్తాం అది ఇదంటే వీడు మళ్ళీ చెప్పకుండా ఉండడానికి నేను మళ్ళీ దాన్ని అనుభవిస్తా, అప్పుడు చెప్పకుండా ఉంటా అంటాడు పోలీసు. అందరిని విమర్శించట్లేదు, కొంతమంది అలా ఉన్నారు. పోలీసులు అందరినీ మనం విమర్శించకూడదు, కానీ చాలా మంది ఉంటారు అట్లా. ఆ మాటకు వస్తే జడ్జీలు కూడా మంది ఉంటారు. జడ్జీలు కూడా నాకు నా పనిలో కూడా నేను న్యాయం చెప్తాను, నీకు తీర్పిస్తాను అనే వాళ్ళు కూడా ఉంటారు. సినిమా డైరెక్టర్లు కానీ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. సినిమా డైరెక్టర్ల కంటే కూడా ప్రొడ్యూసర్లకు బాగా లొంగిపోతున్నారు. హీరోయిన్స్ గారు అందరూ. అసలు హీరోయిన్ లొంగిపోకుండా సెక్స్ కు ఒప్పుకోకపోతే హీరోయిన్ అవ్వరంట, వాళ్ళు హీరోయిన్ కారు అంతే. బాగా వాళ్ళు మొట్టమొదటి కారు తీరా అయిన తర్వాత బాగా పేరు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు కొద్దిగా పరువు పెంచుకొని నాకు ఇంత ఇస్తేనే నేను వస్తా అంటారు, నీ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తా, లేకపోతే నేను యాక్ట్ చేయను అని కూడా అంటారు. అదేంటి, బాగా పేరు పెరిగినప్పుడు జనంలో బాగా క్రేజ్ పెరుగుతుంది. వీళ్ళు లేకపోతే మన సక్సెస్ కాదని ప్రొడ్యూసర్లు భయపడి అప్పుడు హీరోయిన్ చెప్పినట్టుగా వింటారు. కానీ హీరోయిన్ మొట్టమొదటి అడుగు పెట్టినప్పుడు మాత్రం నాకుతో సెక్స్ ఒప్పుకుంటేనే నీకు ఛాన్స్ ఇస్తా, లేకపోతే ఇవ్వను అంటారు. ఇవకేమో మరి ప్రజల్లో ఇంకా ఇంతవరకు పేరు రాలేదు కాబట్టి ఒప్పుకుంటుంది. సెక్స్ ని ఒక ఆయుధం, ఒక ఎరగా వాడుకోవటం, స్వార్థం కోసం వాడుకోవటం అనేది చాలా ఎలాగా అది నీడైపోయింది. అది రాక్షసత్వం. ప్రేమగా సెక్స్ చేస్తే దాంట్లో స్వర్గం అంతే, తప్పితే స్వార్థానికి, డబ్బులకి శరీరాన్ని అమ్ముకోవటం కానీ ఏదైనా సరే అది నాకు ఇష్టం లేదు. పెళ్లిళ్లలోనే సెక్స్ ఉండాలి, బయట ఉండకూడదని
ఆ రూల్ కూడా నాకు ఇష్టం లేదు. ప్రేమ ఉంటే సెక్స్లో పాల్గొనం, ప్రేమ లేకపోతే వద్దు. భయపడి లొంగ చెప్పి పాల్గొంటే మాత్రం చాలా కష్టం. కానీ ఇవాళ ప్రపంచంలో జరిగేదంతా ఇదే. జరిగే సెక్స్ అంతా కూడా భయంతో, నేను ఈ పని చేయకపోతే నేను బతకలేను అని చెప్పి సెక్స్కి లొంగిపోతున్నారు మగవాళ్ళు. ముఖ్యంగా మగవాళ్ళు లొంగిపోతున్నారు, ఆడవాళ్ళు కూడా లొంగిపోతున్నారు. మరి ఈ పరిస్థితి మారాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా కనీసం 100కి 50 మందిలో నిజాయితీ ఉంటేనే ఈ వాతావరణం మారుతుంది. లేకపోతే కోర్టులు కాదు కదా, మరి దేవాలయాలు కాదు కదా, పూజలు కాదు కదా, దేవుళ్ళు కాదు కదా, ఎవ్వరూ కూడా ఈ దౌర్భాగ్యాన్ని మార్చలేరు.